మనకు పర్సన్‌కు వాల్యూ అనేది ఉన్నప్పుడు వాళ్ళ కోసం మనం ఏదైనా చేయగలుగుతాం. ఫస్ట్ ఆ ప్యాషన్ ఉందా, ఇంట్రెస్ట్ ఉందా చూసుకోవాలి మనం. ఫైనల్‌గా కంక్లూడ్ చేస్తే వెలుగులో గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిండంటారు కదా! అంత ఉపనిషత్తుల సారం అది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువర్జన్మ మృతస్య చ తస్మదే పరిహార్యతే నత్వం శోచతుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మదే పరిహార్యతే నత్వం శోచతుమర్హసి. యాక్చువల్లీ ఏది చావబడదు, ఫిజికల్ బాడీ జస్ట్ చేంజ్ అవుతుంది అంతే. చిరిగిన బట్టను వదిలేసి కొత్త బట్ట ఏ విధంగా ధరిస్తామో ఆ విధంగా బాడీ వేకేట్ అయిన తర్వాత సోల్ వేరే బాడీని తీసుకుంటుందని చెప్తున్నాను. ఆత్మను అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, గాలి కదపజాలదు అని చెప్తున్నాను. నీ కర్మ మరి చేసినటువంటి యాక్షన్స్ తాలూకు ఎఫెక్ట్. ఈరోజు నేను పని ఏ నుంచి బి వరకు చేసిన, రేపు ఎక్కడి నుంచి చేయాలి, నేను బి నుంచి సి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నీ లైఫ్ అనేది దానికి సంబంధించిన అకౌంటబిలిటీ దానికి అట్లనే ఉంటుంది. అది ఈరోజు ఈ సమస్య ఫేస్ చేయడం నా వల్ల అవ్వట్లేదు అని దాన్ని వదిలిపెట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ బర్త్లో అంతకంటే కొంచెం ఇంకా క్రిటికల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే హిందూస్ బిలీవ్ చేస్తారు కర్మ సిద్ధాంతాన్ని, గీతలో కూడా ఉంది, అది ఫ్యాక్ట్. అది యాక్చువల్లీ చాలామంది ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్లో కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు యూట్యూబ్లో డాక్యుమెంటరీస్ ఉన్నాయి. అది కర్మ సిద్ధాంతం అనేది ఉంది. కాబట్టి ఈ రోజున ఈ సమస్య తీవ్రతను నేను తట్టుకోలేక చనిపోతున్నాను ఏంటంటే సేమ్ అట్లాంటి పరిస్థితితో కూడుకున్నటువంటి సమస్యను మళ్ళీ తీసుకొని రావాల్సి వస్తుంది. మనం అదేదో చచ్చో బ్రతికో అవమానపడో ఏదో రకంగా జీవితాన్ని జీవిస్తే మనం చేసుకున్నటువంటి మంచి చెడు తాలూకు ఎఫెక్టే మనం ఇక్కడ తీసుకుంటుంటాం. ఇప్పుడు నాకేదో సమస్య వచ్చిందనంటే నేను ఒకవేళ రైట్ పర్సన్ ఎంచుకోకుండా నేను రాంగ్ పర్సన్ ఎంచుకుంటే వాళ్ళ నుంచి వచ్చేటువంటి బుల్షిట్ అంతా నేను తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆమె అట్లా వేసి ఆమె అట్లనే వస్తుంది. అందుకని అది ఆమెనే చేసుకుంది కదా, మరి నన్ను ఆమె లైఫ్లోకి రానివ్వడం వల్ల నేనే చేసుకున్నా కదా, ఆమె నేను ట్యూన్ అవ్వడం వల్ల. అంటే నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోతే దాని తాలూకు వచ్చే ఎఫెక్ట్. అందుకని నిర్ణయాలు మనం తీసుకునేటప్పుడు మనం స్థితప్రజ్ఞతతో తీసుకోవాలి. మనం దేన్ని ఆశిస్తున్నాం, ఒక లాలూచి పడి లేకపోతే ఏదో కొన్ని బలహీనతలకు లోబడి డిసిషన్స్ తీసుకోవద్దు. డిసిషన్ తీసుకునేటప్పుడు ధర్మంగా ఉండాలి. అంటే మైండ్ కూడా కరెక్ట్గా ఉండి డిసిషన్స్ తీసుకోవాలి. ఇక అది వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయాలి, అది భగవత్ చిత్తం అని. కానీ మనం డిసిషన్ తీసుకునేటప్పుడే లోపాయకారితనంగా డిసిషన్స్ తీసుకొని రిజల్ట్ అట్లా వచ్చిందని అంటే మరి నువ్వు తీసుకున్న డిసిషన్స్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. డిసిషన్ తీసుకునేటప్పుడు ధర్మయుక్తంగా ఉండాలి. మన ఆలోచనలు అట్లా ఉండి డిసిషన్స్ తీసుకోవాలి, అది వర్కౌట్ అవుతుంది. నేను చెప్పేది ఫ్యాక్ట్ ఇది.